అనుభవజ్ఞుల సూచనలు సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నెస్లే, హెచ్యుఎల్, టైటాన్ కంపెనీ, హీరో మోటో కార్పొరేషన్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా విప్రో, ట్రెంట్, ఎస్బీఐ, లార్సెన్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ జీవి రావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, జీవి రావు గారు నమస్కారం. సార్ నమస్తే. సార్, ఏంటి సార్ ఇవాళ ఆర్బీఐ ప్రకటించిన ఈ పాలసీ, మానిటరీ పాలసీకి సంబంధించి ఎలా ఉంది, అలాగే దాని ఎఫెక్ట్ మన మార్కెట్ మీద ఎలా ఉంది? అయితే రిజర్వ్ బ్యాంకు గత కొంతకాలంగా స్టేటస్ కో విధిస్తూ వచ్చి లాస్ట్ మానిటరీ పాలసీలో 0.5% రేట్ కట్ విధించింది. అయితే అప్పుడు పాలసీలో లాస్ట్ పాలసీలు ఏంటంటే న్యూట్రల్ స్టాండ్లో ఉన్నారు. కానీ ఈరోజు ప్రకటించిన పాలసీలో ప్రత్యేకంగా రెండు విషయాలు ఏంటంటే 0.5% రెపో రేట్ కట్తో పాటుగా వాళ్ళ యొక్క పాలసీ స్టాండ్ని న్యూట్రల్ స్టాండ్ నుంచి అకామిడేటివ్ స్టాండ్స్కి మార్చారు. ఏంటి అకామిడేటివ్ స్టాండ్స్ అంటే దీని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు 3 రకాలుగా స్టాండ్ తీసుకోవచ్చు. ఒకటి హాకిష్ విధానంలో దూకుడు స్వభావం. అది న్యూట్రల్ అంటే ఏవి లేకుండా స్టేటస్ కోలాగా ఉంటాం. అలా కాకుండా అకామిడేటివ్ స్టాండ్ తీసుకున్నప్పుడు ఏంటంటే రిజర్వ్ బ్యాంకు కొన్ని 2 ఆప్షన్స్ మాత్రమే చూస్తుంది. ఒకటి స్టేటస్ కో కానీ లేకపోతే రేట్ కట్ కానీ. అలాగే విపరీతమైనటువంటి ఎకానమిక్ షాక్స్ వస్తే తప్పితే ఇంకా రేట్స్ని పెంచడం అనేది ఉండదు అకామిడేటివ్ స్టాండ్లో ఉండగా. ఈ విధంగా అకామిడేటివ్ స్టాండ్ అనౌన్స్ చేయటము, తర్వాత అలాగే రెపో రేట్ను ఒక 25 పాయింట్లు కట్ చేయటము. అంటే ఇది భారతదేశంలో ఆర్థిక వృద్ధికి కొంత ఊతం కల్పించే విధంగా ఈ పాలసీ ఉందని చెప్పొచ్చు. ఇకపోతే జీడిపి రేటు విషయంలో కూడా వృద్ధి రేటు కొంత కట్టును విధించడం జరిగింది. అంటే ఒరిజినల్గా 6.7% ఉందనుకున్నటువంటి జీడిపి రేటు 6.5%కి మించకపోవచ్చు అని చెప్పి ఆర్బీఐ ఒక అంచనాను కూడా సూచించింది. అలాగే గ్లోబల్ టర్మాయిల్ యొక్క ఎఫెక్టు భారతదేశం మీద కూడా కొంత ఉంటుందని కూడా ఆర్బీఐ గుర్తించడం అనేది మనం చూసాం. ఇవి ప్రధానంగా ఈ పాలసీలో వచ్చిన మార్పులు. ఈ పాలసీ ఓవరాల్గా మనకి భారతదేశ ఆర్థిక వృద్ధి రేటుకి ఊతం కల్పించే విధంగా ఉందని మాత్రం మనం చెప్పొచ్చు అనమాట. కాలర్ ఉన్నారు సార్, విజయభాస్కర్ రెడ్డి కాల్ చేస్తున్నారు. విజయభాస్కర్ రెడ్డి గారు మాట్లాడండి జీవి రావు గారితో. మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే సార్. ఏం లేదు కానీ నాకు నాటకో ఫార్మా ఒకటి 1350 చొప్పున 2,000 షేర్లు తీసుకున్నాండి. ఒకటి జొమాటో ఒకటి 260లో 1,000 షేర్లు తీసుకున్నా. ఇవి కొన్న రేట్ వస్తుందా రాదా చెప్పండి. అంటే మీరు కాల వ్యవధి ఎంతకాలం వెయిట్ చేయగలుగుతారండి? ఒక 1 year. 1 yearలో నాట్కో ఫార్మా మీరు కొన్న రేట్ రావటం అయితే చాలా కష్టం అండి, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు నాట్కో ఫార్మా కేవలం 800 చిల్లర్లో 830, 840 ఇలా ఉన్నటువంటి నాట్కో ఫార్మా నిజానికి డౌన్ సైడ్లో బిలో 800 కూడా వచ్చే అవకాశాలు కూడా ఉండే. అప్ సైడ్లో 1 year పీరియడ్లో 950 నుంచి 1000 వరకు రావచ్చు. కానీ మీరు కొన్నటువంటి 1,300 రూపాయల రేట్ రావటం అయితే దాదాపుగా అసాధ్యమేనండి. అయితే మీరు గనక కనీసం ఒక 3-4 సంవత్సరాలు హోల్డ్ చేసే ఆలోచన ఉంటే ఉంచుకోండి, లేకపోతే ఆన్ రైజ్లో ఎగ్జిట్ కావటం మంచిదండి. ఒకవేళ మీ యొక్క టైం ఫ్రేమ్ కనుక 1 year అనుకుంటే. జొమాటో విషయంలో కూడా 260 రూపాయలు అనేది వితిన్ 1 yearలో రావటం అది కూడా చాలా కష్టమైనటువంటి విషయమేనండి. జొమాటో నిఫ్టీ 50లో ఉండటం ఒకటే దానికి ఉన్నటువంటి ప్లస్ పాయింట్. కానీ ఈ రోజుకి కూడా వాల్యుయేషన్ పరంగా చాలా ఎక్స్పెన్సివ్గానే ఉందని చెప్పొచ్చు. అందుకని ఈ 2 స్టాక్స్ కూడా మీరు కొన్నటువంటి రేట్లు ఒక 1 year కాలంలో రావటం అనేటువంటిది చాలా దుర్లభమైన విషయం అని గమనించి ఆన్ రైజ్లో అనుకోని ర్యాలీ కనుక ఏదైనా వస్తే నష్టాలను తగ్గించుకుంటూ బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కాలర్ హనుమాన్ సింగ్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు మాట్లాడండి జీవి రావు గారితో. డౌట్ అంటే చెప్పండి. హనుమాన్ సింగ్ గారు చెప్పండి. జీవి రావు గారు నమస్కారం అండి. నమస్తే అండి సార్. ఇప్పుడు ఐటీ సెక్టర్ లో కోఫోర్జ్, టీసీఎస్, పర్సిస్టెంట్ ఈ 3 లాంగ్ టర్మ్ కొంచుకోవచ్చు అండి. ఒక 2 years 3 years కోసం. రైట్ అండి.
వీటిల్లో మీరు ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ టీసీఎస్కి వచ్చండి. టీసీఎస్ ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రైస్ చాలా అందుబాటులో ఉండటమే కాకుండా ఫ్యూచర్ పొటెన్షియాలిటీ కూడా అద్భుతం అని చెప్పొచ్చు. సో మీరు మూడిట్లో మేజర్గా టీసీఎస్ మీద ఫోకస్ చేయండి. అలాగే టీసీఎస్ డివిడెండ్స్ కూడా చాలా బాగా ఇస్తుంది. లాస్ట్ ఇయర్ ఇన్ఫ్యాక్ట్ 66 రూపాయల స్పెషల్ డివిడెండ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా రేపు టీసీఎస్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆ ఫలితాల తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఒక డివిడెండ్ ప్రకటన కూడా చేస్తారు. అలాగే మన కమింగ్ 1 ఇయర్లో కూడా ఐటీ సెక్టార్లో ఎక్కువ రిటర్న్ ఇచ్చే అవకాశం టీసీఎస్కి ఉంది. టీసీఎస్ తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ మీరు పర్సిస్టెంట్ సిస్టమ్కి ఇవ్వచ్చండి. పర్సిస్టెంట్ కూడా ఇటీవల కాలంలో చాలా తగ్గటం చూసాం. లాంగ్ టర్మ్ ఆలోచనతో అయితే పర్సిస్టెంట్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అది రేషియో ఎలా చేస్తారంటే 60-40 రేషియోలో 60% ఆఫ్ ఈక్విటీ టీసీఎస్లో 40% పర్సిస్టెంట్లో పెట్టుకుంటే ఐటీ సెక్టార్కి సంబంధించిన వరకు ఇవి రెండు బాగుంటాయండి. నెక్స్ట్ కాలర్ సునీత చేస్తున్నారు బెంగళూరు నుంచి. సునీత గారు మాట్లాడండి జీవి రావు గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. నేను బెస్ట్ మ్యూచువల్ ఫండ్ కావాలని 3 years రిటర్న్ ఇచ్చేది. అండ్ నెక్స్ట్ లాయిడ్స్ మెటల్ ఎలా ఉంది ట్రెండ్ కావాలండి. నెక్స్ట్ ఏమన్నారమ్మా? లాయిడ్స్ మెటల్. ఓకే అమ్మా. అయితే ఇప్పుడు పర్టికులర్గా ఒక మ్యూచువల్ ఫండ్ని కానీ లేకపోతే ఒక స్టాక్ని కానీ రికమెండ్ చేసి వీటిలో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి మన ప్రోగ్రామ్ ద్వారా మనం చెప్పమమ్మా. మీరు ఏదైనా ఒక స్పెసిఫిక్ కోరి కనుక అడిగితే దాని గురించి అయితే స్టడీ చేసి చెప్పగలుగుతాము. లేకపోతే మెటల్ సెక్టార్ యాజ్ సచ్ ఇప్పుడు కమింగ్ డేస్లో కొంత వీక్గా ఉండే అవకాశం ఉంది. ఇంకా మీరు మెటల్ సెక్టార్లోనే ఉండాలనుకుంటే మాత్రం జేఎస్డబ్ల్యూ స్టీల్ మీద మాత్రమే ఫోకస్ చేయటం బెటర్ అమ్మా. నెక్స్ట్ కాలర్ అరుణ చేస్తున్నారు. అరుణ గారు మాట్లాడండి జీవి రావు గారితో. మీ డౌట్ ఏంటో చెప్పండి. నేను ఓఎఫ్ఎస్ఎస్ అండ్ నౌకరీ పర్సిస్టెంట్ ఈ మూడిట్లో ఒక రెండింటిని ఫిక్స్ చేసుకుందాం అనుకుంటున్నానండి. దీంట్లో దేనికి స్ట్రాంగ్ గా ఉంది అంటారు ఫండమెంటల్? మళ్ళీ ఒకసారి చెప్పమ్మా. నౌకరీ ఒకటే అని పడింది. నౌకరీ, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండి, పర్సిస్టెంట్ సిస్టమ్. ఓకే, పర్సిస్టెంట్ సిస్టమ్ గురించి ఇప్పుడే మాట్లాడామమ్మా. మీరు మన ప్రోగ్రామ్ అయిన తర్వాత వీడియో చూడండి. మళ్ళీ పర్సిస్టెంట్ సిస్టమ్ డెఫినెట్గా బాగుంటుంది. తర్వాత ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా మంచి కంపెనీ. ఈ మూడిట్లో ఒరాకిల్, పర్సిస్టెంట్ బెటర్ చాయిస్ అవుతుందమ్మా. మీరు అడుగుతుంది ఆ మూడిట్లో రెండిట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఇవి రెండు బెటర్ చాయిస్ అవుతాయి. కానీ ఓన్లీ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మాత్రమే తీసుకోండి. షార్ట్ టర్మ్లో ఐటీ సెక్టార్లో ఇంకా కూడా కుదుపులు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ 3 నెలలు 6 నెలల కాలానికైతే అవాయిడ్ చేయటం మంచిది. నెక్స్ట్ కలర్ సతీష్ రెడ్డి చేస్తున్నారు. సతీష్ రెడ్డి గారు మాట్లాడండి జీబీ రావు గారితో. డౌట్ ఏంటి చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇది టాటా మోటార్స్ ఏదైతే స్టాక్ ఉందో అది 750 వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయి సార్? నియర్ ఫ్యూచర్లో అయితే కష్టం అండి. ఇప్పుడు టాటా మోటార్స్ ప్రతిరోజు కూడా కొత్త ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ వచ్చింది. ఇప్పుడు ఇవాళ 550 రూపాయల స్థాయిలో ట్రేడ్ అవుతుంది. అయితే లాంగర్ టర్మ్ ఆరిజిన్లో చూస్తే 1000 రూపాయలు కూడా రావచ్చు. కానీ బట్ ఇమీడియట్గా ఒక 6 నెలలకు 9 నెలలకు 750 రూపాయలు రావటం అనేటువంటిది కష్టమే అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ టారిఫ్ వార్ యొక్క ఎఫెక్ట్కి కుదేలవుతున్నటువంటి రంగాల్లో ఆటో రంగం కూడా ఉంది. సో ఆటో రంగంలో ఒకవేళ ఉండాలనుకుంటే కూడా బజాజ్ ఆటో బెటర్ చాయిస్ అవుతుందండి. ఒకవేళ మీరు ఇప్పటికే ఇన్వెస్ట్ చేస్తుండకపోతే బజాజ్ ఆటోకి వెళ్ళండి. టాటా మోటార్స్ అంటే ఏదన్నా రైజ్ వస్తే ఆ రైజులో మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయటమే బెటర్ అండి. నెక్స్ట్ కాలర్ బాలరాజు చేస్తున్నారు. బాలరాజు గారు మాట్లాడండి జీబీ రావు గారితో. డౌట్ ఏంటి చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎన్టీపీసీ గ్రీన్ ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నాను సార్. నియర్ ఫ్యూచర్ ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉందా లేదా లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేసుకోవచ్చు? ఎన్సీసీ లాంగ్ టర్మ్కి డెఫినెట్గా హోల్డ్ చేసుకోవచ్చు అండి. ఇటీవల కాలంలో 180 రూపాయల వరకు బాటమ్ అవుట్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి పెరగటం మొదలుపెట్టింది. 210 దాటిన తర్వాత ఎప్పుడైతే ఈ టారిఫ్ ఎఫెక్ట్ పడిందో మిగతా స్టాక్స్తో పాటు దాని యొక్క ప్రభావం ఎన్సీసీ మీద కూడా కొంత పడింది. కానీ బట్ ఓవరాల్గా ఎన్సీసీ ఫ్యూచర్ అయితే బ్రైట్గా ఉంది. ఆర్డర్ బుక్ పొజిషన్ కానీ కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ కానీ అన్నీ బాగుండే. డెఫినెట్గా హోల్డ్ చేయండి. ఎప్పుడైనా కానీ ఒకవేళ బై ఛాన్స్ మళ్ళా ఏదైనా కరెక్షన్లో బిలో 200కి వస్తే మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ కాలర్ లలిత చేస్తున్నారు కాకినాడ నుంచి. లలిత గారు మాట్లాడండి జీబీ రావు గారితో. ఇప్పుడున్న పరిస్థితుల్లో అపార్ ఇండస్ట్రీస్ అండ్
కిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చండి. ఎపర్ ఇండస్ట్రీస్ కరెంట్ రేట్లో అవాయిడ్ చేయటం మంచిదమ్మా. కిమ్స్ కూడా మీకు కనీసం 2 years టైం ఫ్రేమ్ కనుక ఉంటే తీసుకోవచ్చమ్మా. సార్ సార్ యుఎస్ చైనా ఈ ట్రేడ్ వార్ ఇంపాక్ట్ అనేది మన మార్కెట్ మీద ఎలా ఉంది, ఇండియన్ మార్కెట్ మీద ఈ ఎఫెక్ట్? చాలా ఎక్కువగానే ఉందండి. ఇది ఏంటంటే ఇది చూడటానికి కేవలం అది అమెరికా చైనా మధ్య మాత్రమే జరుగుతున్నటువంటి ట్రేడ్ వార్లా కనిపిస్తుంది, కానీ దానికి సమిధులు అయ్యేది ప్రపంచంలోని మిగతా అన్ని దేశాలు. భారతదేశం కూడా దీనికి ఎక్సెప్షన్ కాదు. ఇక్కడ ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే ఇటీవల గమనిస్తుంటే వాళ్ళిద్దరికీ కూడా బాగా సీరియస్గా ఇగో క్లాషెస్ కనిపిస్తున్నాయి. ఎవరు పై ఎత్తున ఉండాలి ఏంటి అనేటువంటి విషయంలో. అట్లా ఆ క్రమంలో చైనా కూడా ఇప్పుడు మేము హాలీవుడ్ మూవీస్ని బ్యాన్ చేసి ఆలోచన చేస్తున్నాం అని చెప్పటం, మరోవైపు అమెరికాని ఏమన్నా మా మీదే సుంకాలు ఎక్కువ విధిస్తారా చూస్తామని చెప్పి మళ్ళా సుంకాలను మరింత పెంచి ఈరోజు ఉదయం నుంచి కూడా ఆ యొక్క సుంకాలు 100% పైగా ఉండేట్టుగా చూడటం ఇవన్నీ చేశారు. వీటి యొక్క ప్రభావంతో మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని రంగాలు కుదేలవుతున్నాయండి. మన ఇండియాకి సంబంధించినంతవరకు చూస్తే ఆటోమొబైల్ సెక్టారు, తర్వాత మెటల్స్లో కూడా ముఖ్యంగా స్టీల్ ఇండస్ట్రీ చాలా దారుణంగా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. ఇటీవల కాలంలో చైనీస్ ఎకానమీ పుంజుకుంటుంది అని చెప్పి, చైనీస్ ఎకానమీ పుంజుకుంటే అది భారతదేశానికి కూడా మేలు. ఎప్పుడైనా సరే మన పొరుగు వాళ్ళు కూడా మామూలుగా సంతోషంగా సుభిక్షంగా ఉంటే అది చుట్టుపక్కల ఉన్న దేశాలకు కూడా మేలు అవుతుంది. ఎప్పుడైతే ఏషియాలో ఉన్నటువంటి ఒక కంట్రీ కనుక ఎఫెక్ట్ అయితే దాని ప్రభావం కొద్ది గొప్ప మిగతా దేశాల మీద కూడా ఉంటుందండి. ఆ విధంగా చూస్తే ఈ యొక్క చైనా అమెరికా మధ్య జరుగుతున్నటువంటి టారిఫ్ వార్ ప్రభావం మనకి ఏషియన్ కంట్రీస్ మిగతా వాటి మీద కూడా గట్టిగానే పడేటువంటి అవకాశాలు ఉన్నాయండి. నెక్స్ట్ కాలర్ పవన్ కుమార్ చేస్తున్నారు. పవన్ కుమార్ గారు మాట్లాడండి జీవి రావు గారితో. డౌట్ ఏంటి చెప్పండి. ఓకే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నేను రీసెంట్ గా డామ్ క్యాపిటల్ ఐపీఓలో అప్లై చేశాను. స్లాట్స్ అలాట్ అయినాయి. అయితే నేను లాంగ్ టర్మ్ ఉంచుదామని ఉంచాను సార్. ఏ షేర్ అండి? డామ్ క్యాపిటల్ సార్. డాంటాక్ డామ్ క్యాపిటల్ జామ్ ప్యాక్. ఓకే. అది హోల్డ్ చేయమంటారా లేకపోతే ఎగ్జిట్ అవ్వమంటారా? ప్రజెంట్ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఇష్యూ అయినటువంటి షేర్లోనండి డేటా కనీసం ఒక 20 months డేటా కానీ చార్ట్ ప్యాటర్న్ కానీ అబ్జర్వ్ చేయకుండా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయలేమండి. కాబట్టి ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయండి. మనం సరైనటువంటి డేటా దొరికినప్పుడు మాత్రమే దాని మీద ఫర్దర్గా విశ్లేషణ చేయగలుగుతాం. శంకర్రావు చేస్తున్నారు. శంకర్రావు గారు మాట్లాడండి జీవి రావు గారితో. డౌట్ ఏంటి చెప్పండి. సార్ హలో చెప్పండి. భారతీయ ఎక్సా షేర్లు ఉన్నాయి సార్ 50. భారత్ ఎలక్ట్రానిక్సా? భారత్ ఎక్సా ఎయిర్టెల్ అది. భారతీయ ఎయిర్టెల్. 50 షేర్లు ఉన్నాయి సార్. 1310లో ఉన్నాయి. ఇప్పుడు 1440 50 అవుతుంది కదా, అవును. ఉండొచ్చా, ఎగ్జిట్ కావచ్చా అని చెప్పి అడుగుతున్నారు. ఈ సెక్టార్లో ఇంకా అదే బెస్ట్ కంపెనీ అండి. ఇక్కడి నుంచి కూడా ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. మీకు పర్టికులర్గా ఏదైనా మనీ నీడ్ ఉంటే తప్పితే దాన్ని అమ్మాల్సిన అవసరం లేదండి. కమింగ్ 1-2 yearsలో కూడా ఇంకా మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. హోల్డ్ చేయండి. సార్ తేజస్ నెట్వర్క్ని కరెంట్ ప్రైస్లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు. అయితే తేజస్ నెట్వర్క్ ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా పడతాం మనం చూసాము. ఇప్పుడు ఈ రేట్లో అయితే మాత్రం మనం కొంచెం సేఫ్ బెట్ అనే చెప్పొచ్చు అండి. ఇక్కడి నుంచి 1-2 yearsలో మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉందండి. కరెంట్ రేట్లో బై చేయొచ్చు అండి. కాకపోతే బై చేసేటప్పుడు ఏంటంటే ఎంటైర్ క్వాంటిటీ సేమ్ డే బై చేయటం కాకుండా పీస్ మీల్గా ఒక 25% కొంటాం, మళ్ళీ ఎవ్రీ మంత్ కొన్ని షేర్లు యాడ్ చేసుకోవటం, ఇలా చేస్తే ఓవరాల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ రీజనబుల్గా ఉండే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ కలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు మాట్లాడండి జీవి రావు గారితో. మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే జీవరావు గారు. నమస్తే అండి. సార్ నా దగ్గర ఎన్సీసీ గ్రీన్ ఒకటి ఉన్నాయి 120 రూపీస్ దగ్గర. ఏదండి? ఎన్సీసీ గ్రీన్ సార్. ఎన్టీపీసీ గ్రీన్. ఓకే. అవును సార్. ఇంకోటి ఐఓసీ ఒకటి ఉంది 160 దగ్గర. ఓకే. ఈ రెండు గురించి చెప్పండి సార్ దీని గురించి. అయితే ఇవి రెండు కూడా లాంగ్ టర్మ్ ప్లే అండి. ఎన్టీపీ నిజానికి నేను ఎన్నోసార్లు ఒక మాట ఏం చెప్పానంటే బిట్వీన్ ఎన్టీపీసీ అండ్ ఎన్టీపీసీ గ్రీన్ ఎన్టీపీసీయే బెటర్ చాయిస్ అండి. కాకపోతే ఎన్టీపీసీ గ్రీన్ లాంగ్ టర్మ్ ప్లే, లాంగ్ టర్మ్లో మంచి కంపెనీయే, కానీ అది చాలా క్విక్గా ప్రైస్ రికవరీకి కానీ లేకపోతే ఎక్కువగా పెరిగే అవకాశాలు కానీ కనిపించట్లేదు.
లేకపోతే ఐఓసి కూడా మీకు ఆ 160 రూపీస్ ప్రైస్ అనేది కమింగ్ 1 yearలో రావటం అయితే కష్టం అండి. కానీ మీరు కనుక 2-3 years కనుక హోల్డ్ చేసే ఆలోచన ఉంటే ఉంచండి. సార్ సెంట్రల్ బ్యాంక్ 2000 షేర్స్ ఉన్నాయని కెన్ ఐ యావరేజ్ ఆర్ హోల్డ్ అని చెప్పి అడుగుతున్నారు. ఒకటి సెంట్రల్ బ్యాంక్ కరెంట్ రేట్లో అయితే మాత్రం మీరు హోల్డ్ చేయండి. ఇంకా తగ్గితే కనుక కొద్దిగా యాడ్ చేసేటువంటి ప్రయత్నాలు చేయండి. నెక్స్ట్ కలర్ గోపాలకృష్ణ చేస్తున్నారు. గోపాలకృష్ణ గారు మాట్లాడండి, జీవీరావు గారితో డౌట్ ఏంటి చెప్పండి. సార్ ఈ మార్కెట్ దగ్గర మా షేర్లు అన్ని తగ్గి ఉన్నాయండి. కొత్తగా కొనాలంటే ఇప్పుడు మార్కెట్ ఇంకా ఎంతవరకు తగ్గొచ్చు అంటారు చెప్పవలసిందిగా కోరుతున్నాం గురువు గారు. ఒక విషయం అండి, మార్కెట్లో కరెక్ట్గా ఇదిగో ఈ పాయింట్ తోటి ఇంకా ఫాల్ ఆగిపోతుంది అని చెప్పి ఎవరూ కూడా కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయలేమండి. కాకపోతే ఏంటంటే విత్ ఇన్ ఇండియాలో ఉన్నటువంటి ఎకనామిక్ ఫ్యాక్టర్స్ వరకు మనం చూసుకుంటే కనుక మార్కెట్లు ఆల్మోస్ట్ బాటమ్ అవుట్ స్టేజ్. అంటే తగ్గితే కూడా ఇంకేంటంటే 21,500 ఆ స్థాయికి మించి పడకపోవచ్చు. ఏది మనం మాట్లాడేది విత్ ఇన్ ఇండియన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ వరకు. కానీ గ్లోబల్ క్యూస్ విషయానికి వచ్చినప్పుడు మన అన్ప్రెడిక్టబుల్గా ఉండేయండి పరిస్థితులు. అందుకని చెప్పి ఎగ్జాక్ట్గా ఇంత రేటు తర్వాత ఇంకా పడదు అని చెప్పి అనుకోలేము. మార్కెట్లో ఎప్పుడు కూడా మనకి డౌన్ సైడ్ రిస్క్ వచ్చినా కూడా తట్టుకుంటాము అనేటువంటి మనోధైర్యం ఉండేటువంటి అప్పుడు మాత్రమే స్టాక్ మార్కెట్ అనుకూలంగా ఉంటాయి. ఇకపోతే ఇంత డౌన్ టైంలో అవలంబించాల్సినటువంటి పాలసీ ఏంటంటే ఇప్పటికే మీ దగ్గర ఉన్నటువంటి స్టాక్స్ అన్నిటి కూడా ఒకసారి పోర్ట్ఫోలియోని రివ్యూ చేసుకుని అవి క్వాలిటీ స్టాక్స్ అయ్యి మంచి వాల్యుయేషన్లో కనుక ఉంటే అవే షేర్లను ఫర్దర్గా యాడ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఏది మీ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియో స్టాక్స్ మంచి క్వాలిటీ స్టాక్స్ అయితే, ఏదైనా వీక్ స్టాక్స్ అని అనిపిస్తే వాటి నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ క్వాలిటీ స్టాక్స్లోకి రండి. ముఖ్యంగా ఏ రంగంలో స్టాక్స్లోకి రావచ్చు అంటే హాస్పిటాలిటీ రంగంలో, ముఖ్యంగా ఇప్పుడు ఇండియన్ హోటల్స్, ఐటీసీ హోటల్స్ ఇటువంటి కంపెనీల్లోకి వెళ్తే ఇప్పుడు కూడా 1 yearలో ఒక 15-20% రిటర్న్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే కన్జంప్షన్ బేస్డ్ కంపెనీస్ విత్ ఇన్ ఇండియాలో అంటే ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడకుండా డొమెస్టిక్ కన్జంప్షన్ మీద ఆధారపడినటువంటి కంపెనీలు వేటిలో మీరు ప్రవేశించినా కూడా ఇప్పుడు కూడా మంచి రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఫర్దర్గా ఏదైనా కొనాలనుకున్నా కూడా నేను చెప్పిన సెక్టార్లో స్మాల్ క్వాంటిటీస్ని కొంటూ ముందుకెళ్ళండి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు విజయవాడ నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి, జీవీరావు గారితో డౌట్ చెప్పండి. నమస్తే రావు గారు. సార్ నా దగ్గర బిఎల్, ఐఆర్ఎస్సి, నేషనల్ అల్యూమినియం, హిందుస్థాన్ మోటార్స్ ఇవన్నీ కూడా 30% లాస్ లో ఉన్నానండి. ఉంచమంటారా 1 year 1.5 year? అయితే ఇప్పుడు వీటిలో మీరు 1 by 1 వద్దాం. బిఎల్ ఉందనుకోండి, బిఎల్ ఇన్ఫ్యాక్ట్ కరెంట్ రేట్లో కూడా ఇంకా కొనొచ్చండి. వీళ్ళు ఖచ్చితంగా కూడా డిఫెన్స్ సెక్టార్లో బిఎల్, బీడిఎల్, హెచ్ఏఎల్ ఇవన్నీ కూడా కమింగ్ 1-2 yearsలో కూడా ఎంతో పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి స్టాక్స్. సో నిరభ్యంతరంగా మీరు దీన్ని హోల్డ్ చేయొచ్చు. ఇంకా ఏం చెప్పారు అది కాకుండా, బిఎల్ కాకుండా నెక్స్ట్ స్టాక్ ఏంటండి? కాల్ కట్టినట్టుంది సార్. నెక్స్ట్ కలర్ లక్ష్మి చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. లక్ష్మి గారు మాట్లాడండి, జీవీరావు గారితో డౌట్ అంటే చెప్పండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. నేను పెయింట్ సెక్టర్ లో అండి ఏషియన్ పెయింట్, ఆకోజో పెయింట్స్, ఇంకొకటి ఇండిగో పెయింట్స్ అండి. ఈ మూడిట్లో ఏదైనా 2 మంచివి చెప్పగలరా? అయితేనమ్మా మీరు ఏషియన్ పెయింట్స్ వాటితో పాటు బెర్గర్ పెయింట్స్ ఇవి 2 ఇన్వెస్ట్ చేయొచ్చు. మినిమం 1 year హోల్డింగ్ ఆలోచన ఉంటే మాత్రం ఈ 2 పెయింట్ కంపెనీల్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అమ్మా. సార్ మాస్టెక్ అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ కరెంట్ ప్రైస్లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు. 2 కూడా మంచి కంపెనీలేనండి లాంగ్ టర్మ్ ఆలోచనతోటి. ఇన్ఫ్యాక్ట్ కొచ్చిన్ షిప్ యార్డ్ కరెంట్ రేట్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మాస్టెక్ ఏమైనా ఎప్పుడు పడినా కూడా ఇంకా తగ్గిన ప్రతిసారి కూడా కొంచెం క్వాంటిటీస్ని కొనే ప్రయత్నం చేయండి. 2 కూడా లాంగ్ టర్మ్కి మంచి కంపెనీలేనండి. నెక్స్ట్ కలర్ వెంకటేశ్వర్లు చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి, జీవీరావు గారితో డౌట్ ఏంటి చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఈ ప్రైస్ లో నాట్కో ఫార్మా అండ్ బజాజ్ స్టైల్ రీటైల్ లిమిటెడ్ కొనొచ్చా? నాట్కో ఫార్మా తప్పకుండా కొనొచ్చండి. నాట్కో ఫార్మా ఇటీవల కాలంలోనే ఎప్పటికప్పుడు రీసెర్చ్ మీద ఆధారపడినటువంటి కంపెనీ ఇది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ కొత్త రీసెర్చ్ విధానంతో ఎక్కువ మందికి అందుబాటు ధరలో మందులు అందించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు.
ఇటీవల కాలంలో ఎంతో పడటం మనం గమనించాము నాట్కో ఫార్మా. ఈ కరెంట్ రేట్లో అయితే మాత్రం ఎక్కువ రిస్క్ ఉండదండి. డెఫినెట్గా 1 to 2 years కోసం అని చెప్పి నాట్కో ఫార్మా అయితే కరెంట్ రేట్లో మీరు బై చేసుకోవచ్చు అండి. సార్ గోల్డ్ రేటు అంటే తగ్గింది అని అనుకుంటున్న టైంలోనే ఒక్కసారిగా మళ్ళీ వాళ్ళ పెరుగుదల కనిపిస్తూ ఉంది, ధరల్లో మార్పులు ఎందుకంటారు సార్ ఇది? అసలు బంగారం ధరల విషయంలో అండి మన వ్యూవర్స్ కూడా ఒక క్లారిటీ రావాల్సిన విషయం ఏంటంటే, బంగారం ధరలు 90,000 రూపాయలు ఉన్నప్పుడు ఏమన్నా ఇంకా తగ్గిన తర్వాత కొందాం అంటే 60,000 నుంచి కూడా అలాగే చెప్తా వచ్చారు. అక్కడి నుంచి పెరుగుతూనే వచ్చింది. మరో 2 సంవత్సరాల కాలంలో బంగారం ధరలు 1,25,000 కూడా అయ్యే అవకాశం ఉందండి. అంతేగాని ఇక్కడి నుంచి తగ్గిపోతుందా అంటే, ఎప్పుడైనా కొద్దిగా స్మాల్ కరెక్షన్స్ అనేది సహజంగా ఏ మెటల్లో అయినా ఉండొచ్చండి. కాపరు ప్రైసెస్ ఎట్లా అప్ అండ్ డౌన్స్ ఉంటే అట్లాగే గోల్డ్ ప్రైస్లో కూడా కొంత డౌన్ సైడ్ అనేది లిమిటెడ్గా రావచ్చు. అంటే ఇప్పుడు 92,000 ఉందంటే అది మ్యాక్సిమం డౌన్ సైడ్కి వస్తే 87,000 88,000 స్థాయికి రావచ్చు తప్పితే మరీ దురాశ పడిపోయి ఎక్కువ తగ్గిపోద్దేమో 80,000కి వస్తామో బిలో 80,000కి అది జరగకపోవచ్చు. కన్సిస్టెంట్గా గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే ఒక 2 సంవత్సరాల కాలంలో మళ్ళీ అద్భుతమైన రిటర్న్ గోల్డ్లో ఇంకా వచ్చే అవకాశం ఉందండి. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా ఒక పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకుంటున్నారంటే ఆ పోర్ట్ఫోలియోలో గోల్డ్ యాజ్ అన్ అసెట్ క్లాస్గా కనుక ఉండకపోతే అది ఇన్కంప్లీట్ పోర్ట్ఫోలియో అని చెప్పొచ్చండి. ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోలో 1/3కి గోల్డ్కి ప్రాధాన్యత ఇవ్వాలి. కొద్దిగా డెట్ ప్రొడక్ట్స్ అంటే మంచి బ్యాంక్స్లో ఒక 8% అలా ఇంట్రెస్ట్ ఇచ్చేటువంటి వాటిల్లో ఎఫ్డి కొంత పెట్టుకోవాలి. కొద్ది మొత్తాన్ని ఈక్విటీలో క్వాలిటీ స్టాక్స్లో పెట్టుకోవచ్చు. అలా మల్టీ అసెట్ క్లాస్గా పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవాలి. కానీ కేవలం ఏదో ఒక రకమైనటువంటి అసెట్ క్లాస్ మీద మాత్రమే ఉండటం ఇన్వెస్టర్స్కి ఎప్పుడు ప్రయోజనకరం కాదండి. నెక్స్ట్ కాలర్ రాధాకృష్ణ చేస్తున్నారు. రాధాకృష్ణ గారు మాట్లాడండి. జీవి రావు గారితో డౌట్ అంటే చెప్పండి. రావు గారు నమస్తే సార్. నమస్తే అండి సార్. టాటా మోటార్స్ 750లో 1000 షేర్లు ఉన్నాయి సార్. టాటా పవర్ 1000 షేర్లు 400లో, ఎస్బై 850 1000 ఉన్నాయి సార్. 3 మీద ఆ 3 రేట్లు వస్తాయి సార్. ఆ రేట్లు రావటం అంటే ఇప్పుడు ఇమీడియట్గా అయితే రావండి. ఇప్పుడు మనం ఏంటంటే కొద్దిగా టైం తీసుకుంటుంది. ఎందుకంటే మార్కెట్ ఆటుపోట్లు ఉన్నప్పుడు పడినటువంటి వాటిలో ఇవి కూడా ప్రధానంగా ఉన్నాయి. ఆ రేట్లు నియర్ ఫ్యూచర్లో అంటే ఒక 6 నెలలు 9 నెలల కాలంలో రాకపోవచ్చు. కానీ మీరు కనీసం ఒక 1 to 2 years హోల్డింగ్ కనుక ఉంటే ఇబ్బంది ఏం లేదండి. సార్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి అడుగుతున్నారు. బై చేయొచ్చా కరెంట్ ప్రైస్లోని? బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కనీసం ఒక 2 years టైం హారిజన్ ఉంటే కనుక బై చేయొచ్చండి. నెక్స్ట్ కలర్ రమా చేస్తున్నారు. రమా గారు మాట్లాడండి. నమస్తే సార్. సార్ నేను 250లో బై చేశాను సార్. ఓకే. ఇప్పుడు అది లాస్ట్ లో ఉన్నాను సార్. అది హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అయ్యి పీజీ ఎలక్ట్రో ప్లాస్ తీసుకోమంటారా సార్? కరెంట్ రేట్లో కాకుండా ఇంకా కొంచెం ప్రైస్ హైక్ వచ్చిన రోజు నాడు ఎగ్జిట్ అవ్వండి అమ్మా. ఎగ్జిట్ అయ్యి క్రాంప్టన్ గివ్స్లోకి షిఫ్ట్ కావటం బెటర్. సార్ ఫైనల్గా ఫైనాన్స్ కంపెనీల స్టాక్స్ ఎలా ఉన్నాయి సార్? ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలు ఫైనాన్స్ కంపెనీ స్టాక్సే బెస్ట్ స్టాక్స్ అని చెప్పొచ్చు అండి. ఫైనాన్స్ కంపెనీస్లో ముఖ్యంగా మనం చూస్తుంటే బ్యాంక్స్ కన్నా కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీసే ఎక్కువ రిటర్న్ ఇచ్చే అవకాశం ఉందండి. రానున్నటువంటి సంవత్సర కాలంలో కూడా మనం చూస్తే శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ట్విన్స్ అంటే బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ 3 కూడా కమింగ్ 1 yearలో కూడా మినిమం 12% రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయండి. అందుకని బ్యాంక్స్ కన్నా కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లోనే బెటర్ రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంటుందని ఇన్వెస్టర్స్ కూడా గమనించడం మంచిదండి. సార్ ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించిన స్టాక్స్ వాటి పరిస్థితి ఏంటి సార్ మార్కెట్లో? నిజానికి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ కరెంటు ట్రేడ్ వారు ఈ యొక్క ఎఫెక్ట్స్కి గురి కానటువంటి రంగాల్లో ఒక రంగం అండి ఇన్సూరెన్స్ రంగం. ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించినటువంటి స్టాక్స్లో టాప్ లీడర్స్లో వెయిట్లో ఇన్వెస్ట్ చేసినా కూడా మన కమింగ్ 1-2 yearsలో రీజనబుల్ రిటర్న్కే మంచి అవకాశాలు ఉన్నాయండి. థ్యాంక్ యూ సార్. మా స్టూడియోకి వచ్చి చక్కటి సలహాలు సూచనలు అందించారు. వాటి మార్కెట్కి సంబంధించి కాలర్స్ డౌట్స్కి కూడా అన్ని సమాధానం ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.